హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు డ్రెస్ కటింగ్ చూపిస్తాను. మీరు క్లియర్ కట్గా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు మెజర్మెంట్స్తో డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో ఈజీగా అర్థమయ్యే రీతిలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పొడవు వచ్చేసి 40 ఇంచులు. అంటే ఈ లైనింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి 1 ఇంచ్ తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఫోల్డింగ్కి 1 ఇంచ్ పోతుంది. టోటల్ 2 ఇంచెస్ తక్కువ ఉంటుంది లోపల లైనింగ్కి. మెయిన్ క్లాత్ మీద 2 ఇంచెస్ తక్కువగా ఉండేటట్టుగా మనం పొడవు పెట్టుకోవాలి. 39కి పెట్టుకుంటే 1 ఇంచ్ పోతుంది, 38 వస్తుంది అన్నమాట. పది ఇంచులు, 15 ఇంచులు, 20 ఇంచులు. ఇవేంటంటే 10 ఇంచులు వచ్చేసి పాయింట్ చెస్ట్, 15 ఇంచులు వచ్చేసి నడుము, 20 ఇంచులు వచ్చేసి కట్స్కి మనం సీట్ అనమాట. అది అర్థమైందా? పాయింట్ ఎందుకు పెట్టానంటే అక్కడికి మనం కరెక్ట్గా లైన్ అక్కడ మన చెస్ట్ కొలత అక్కడ చూసుకోవాలన్నమాట. 10.5, 38, 34, 42 ఇంచులు. పొడవు పెట్టాం కదా, దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని పాయింట్ దగ్గర, నడుము దగ్గర, సీటు దగ్గర మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు చంక రౌండ్ ఎంత అనేది చెక్ చేసుకొని ఒకసారి 16 ఇంచులు చంక రౌండ్. మనం బ్లౌజ్కి ఎలా పెడతామో అలానే ఇక్కడ అప్లై చేసేసుకోవాలి. బ్లౌజ్కి ఎలా పెడతామో అలానే అప్లై చేసుకోవాలి. చూపిస్తాను. కొంతమంది 3 భాగాలు అంటారు, 4 భాగాలు అంటారు. ఆ భాగాల లెక్క ఎన్నాళ్ళు ఉన్నా అర్థం కాదు. అర్థమైనా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూనే ఉండాలి. కాబట్టి మనము ఐ చెస్ట్ని బట్టి వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి 36 ఇంచులు ఐ చెస్ట్కి ఒక మార్క్ వేసేసుకొని 36, పాయింట్ చెస్ట్ వేసి 38, నడుము వచ్చేసి 34, 42 సీటు. దాని ప్రకారం మనం మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ముప్పై 38 కదా పాయింట్ చెస్ట్, అనమాట. అది 38. సేమ్ యాజ్ టీస్గా బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేటట్టుగా కటింగ్ చేసుకుంటాం మనం. లేదంటే లూజులు యాడ్ చేసుకోవాలంటే ఒక 1/4 ఇంచ్ లూజ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ మనకి 34 కాబట్టి 9 ఇంచుల వరకు మార్క్ వేసుకుంటే 36 అంటే డాట్ పెట్టుకుంటే ఫిట్టింగ్ వస్తుంది. నడుము కంపల్సరీ ఫిట్టింగ్ ఇస్తేనే నీకు షేప్ అనేది తెలుస్తుంది అన్నమాట. అది కట్స్ సీట్ అనమాట. కట్స్ పొడవు, సీట్ కొలత. మనం 42 ఇంచులు కదా, 42 ఇంచులకి ఒక్క 1/2 ఇంచ్ మనం లూజ్ పెట్టాం. 1/2 ఇంచ్ అంటే టోటల్గా 2 ఇంచులు లూజ్ వస్తుంది. 4 భాగాలు కదా, 4 భాగాలు అయితే 1/2 ఇంచ్ లూజ్ పెడితే 2 ఇంచెస్ వస్తే సరిపోతుంది. ఇంకెక్కువ లూజ్ పెట్టుకున్న ఫిట్టింగ్లో బాగుండదు. ఇప్పుడు మనం కట్స్కి ఎంత పెట్టుకోవాలి?
10.5 1.5 ఇంచో కానీ 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. కొంతమంది గేర్ తక్కువ వాడతారు, వాళ్ళకి 1.5 పెట్టుకోవాలి. కొంచెం గేర్ ఎక్కువ వాళ్ళు 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం సీటు కొలత మీద ఒక 2 ఇంచెస్ కింద గేర్ కోసం పెట్టుకుంటే సరిపోతుంది. ఆ షేప్లో ఆ మార్కు ఈ మార్కు కలిసేటట్టుగా స్కేల్తో ఒక మార్కింగ్ వేసేసుకుంటే కింద వరకు అయిపోయిందనమాట. ఇప్పుడు మనకి 36 కదా, 36కి మనం రెగ్యులర్గా మనం షోల్డర్ ఎంతైతే పెట్టుకుంటాం 3 ఇంచులు చంకలో తీసుకోవటానికి పెట్టుకుంటాం కదా, చంక రౌండింగ్ కోసం 3 ఇంచులు పెట్టుకుంటాం కదా, 36కి 37కి 38కి అలా 34 35 36 37 38 వరకు 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అది 34 35 36 37 38 వరకు 3 ఇంచులు గ్యాప్ పెట్టుకుంటే షోల్డర్ ఎంత పెట్టుకోవాలో మనకి ఐడియా వస్తుంది. కంపల్సరీ ఈ మెథడ్ బాగుంటుందండి. మీరు బాగా లెక్క అయితే అర్థం కాదు, నేను ఎన్నిసార్లు చెప్పిన ఇదే లెక్క చెప్తున్నాను. ఈ లెక్కలో మీరు ఫాలో అవ్వండి, ఈజీగా కటింగ్ నేర్చుకుంటారు. 36 ఇంచులు కాబట్టి 3 ఇంచులు మనం పెడుతున్నాం అనమాట గ్యాప్. 3 ఇంచులు పెడుతున్నాం. 3 ఇంచులు పెడితే షోల్డర్ కరెక్ట్గా వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది? 3 ఇంచులు తీస్తే 6 ఇంచులు వస్తుంది షోల్డర్. ఒక హాఫ్ ఇంచ్, అది ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ తగ్గించుకుంటే కరెక్ట్గా మన కొలతకి సరిపోతుంది. షోల్డర్ కొలత అనమాట ఇది. సేమ్ జాకెట్ 6 ఇంచులు వచ్చింది కదా, 6 ఇంచులు యాజ్ డీస్గా పైన అప్లై చేసేసుకొని ఒక్క పావు ఇంచు తగ్గించుకుంటే సరిపోతుంది. పావు ఇంచు సరిపోతుంది. అది ఓకేనా? పావు తక్కువ 6 ఇంచులు పెట్టాము షోల్డర్. ఈ మెథడ్ ఫాలో ఉండి మీకు నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. మనం భాగాలు ఎంత పెట్టాలో అర్థం కాదనమాట. ఇది అనుకోండి ఈజీగా అర్థమవుతుంది. ఇది ఫిట్టింగ్ది అనమాట. ఫిట్టింగ్ కుట్టమన్నారు కాబట్టి ఇలా, లేదనుకో లూజ్గా కావాలంటే 38 చెస్ట్ ఉంది కదా, చెస్ట్ని 38 ఇక్కడ యాడ్ చేసేసుకొని సేమ్ యాజ్ టీస్గా మనం పెట్టిన కొలతలతో సరిపోతుంది అనమాట. ఇప్పుడు 8 ఇంచులు వచ్చింది కదా, 8 ఇంచులు అంటే 16 ఇంచులు అనమాట సంఖ్య. అక్కడికి మార్కు వేసుకొని 5 ఇంచుల వరకు అది వచ్చింది. 5 ఇంచుల మార్కు వేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు పెడతాం కదా, దానికి 5.5 పెట్టుకుంటే మీకు 36 ఇంచులకి 5.5, 36 ఇంచులకి 5.5 కొలత లెక్క వచ్చిందనమాట. ఇది మనం మార్కింగ్ వేసుకోవాలి కదా చంక, దానికోసం ఈ లెక్క ప్రకారం అయితే మనం కరెక్ట్గా ఎంత డౌన్ పెట్టుకోవాలో అనేది లెక్క వస్తుంది. ఈజీగా ఇటు నుంచి వెళ్దాం మనం, వాళ్ళు అటు నుంచి వస్తారు, మనం ఇటు నుంచి వెళ్దాం అనమాట. ఓకేనా? అర్థమైందా? 8 ఇంచులు 5, హాఫ్ ఇంచ్ ఖర్చు 5.5. చాలా ఈజీ ప్రాసెస్ అండి. డ్రెస్ కటింగ్ రాని వాళ్ళు ఈ మెథడ్లో మీరు ట్రై చేయండి. వచ్చినా కానీ ఈ మెథడ్లో ట్రై చేయండి. చాలా ఫిట్టింగ్తో చాలా బాగుంటుందండి. నీకు నేను హీరోయిన్స్ కూడా కుడుతూ ఉంటాను కాబట్టి నాకు ఆ లెక్కలు తెలుసు. ఏది చేసినా డ్రెస్సులో ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అనమాట. అట్లాంటిది ఇది ట్రై చేశాను, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ మెథడే ఫాలో అవుతున్నా. 1 ఇంచ్ పెట్టేసుకుంటే గ్యాప్ సరిపోతుంది. సో కరెక్ట్గా వచ్చింది కదా. 8 ఇంచులు 16 ఇంచులు అనమాట. చంక రౌండ్ 16 ఇంచులు. మీకు ఎతుక్కునే పని ఉండదండి. క్లారిటీగా పక్కాగా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను. జెన్యున్గా మ్యాక్సిమం ఏ మాస్టర్ చెప్పరు, నేను చెప్తున్నాను. మీరు ఈ మెథడ్లో ఫాలో అవ్వండి. చాలా ఆ షేప్ తీసుకోవాలి. అలా షేప్ తీసుకోవాలి. ఎందుకంటే చంకకి చంక సరిపోతుంది, చెస్ట్కి చెస్ట్ సరిపోతుంది. ఇక్కడ కొలత చూసుకోవాలి కంపల్సరీ. 9.5 రావాలి ఫిట్టింగ్, కరెక్ట్గా ఫిట్టింగ్ అనమాట. మనం బ్యాక్ డాట్ పెడతాం, కొంచెం లూజ్ కూడా వస్తుంది. దానివల్ల ఆ లూజు ఫ్రంట్కే పెడతాం. బ్యాక్ డాట్ మనం ఫ్రంట్ లూజ్ కోసమే బ్యాక్ డాట్ పెడతాం. బ్యాక్ కూడా ఫిట్టింగ్ ఉంటుంది, ఫ్రంట్ కూడా షేప్ వస్తుంది, లూజ్ వస్తుంది, మనం జాకెట్ ఫిట్టింగ్ వస్తుంది. ఈ మెథడ్ కరెక్ట్గా ఉంటుందండి. దీన్ని ఫాలో అవ్వండి.
రౌండ్ వచ్చేసింది కదా. 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. మనం చంక కట్ చేసామంటే కట్ చేసాం కాదు, కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకుంటే చంక మనం కరెక్ట్గా బ్లౌజ్కి ఎలా అయితే కూర్చోబెడతామో డ్రెస్కి కూడా అలా కూర్చోబెడితే ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. 2 ఇంచెస్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టాం సేమ్ యాజ్ టీస్గా, అక్కడ 1 ఇంచ్ 1.5 ఇంచ్ పెడితే సరిపోతుంది అనమాట. అక్కడ 1 ఇంచ్ పెడితే సరిపోతుంది. అదే బ్యాలెన్స్లో అలా మార్కింగ్ వేసేసుకొని అక్కడ కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కట్ చేసేసుకుంటే ఈజీగా పక్క ఫిట్టింగ్తో కటింగ్ చేసేసుకోవాలి. వచ్చింది కదా షేప్, అలా చూసారా షేప్ ఎలా వచ్చిందో? అలా వస్తే బ్యాక్ డాట్లు పెడతాం కాబట్టి ఆ లూజ్ వస్తుంది. ఇంకా చెస్ట్ ఎక్కువ ఉంటే ఇప్పుడు మనం మార్కింగ్ 10 ఇంచులకు మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ డాట్ పెట్టేసుకుంటే ఇంకా చెస్ట్ ఎక్కువ ఉండాలి ఫ్రంట్ వరకు, ఇంకా ఫిట్టింగ్ వస్తుంది అనమాట. మనకి ఎంత కావాలో అంత లూజ్ వస్తుంది. కొంతమంది అడిగారు ఇంకా చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఎలా మనం సెట్ చేయాలి ఫిట్టింగ్తోనంటే, మనకి చెస్ట్ వచ్చేసి పాయింట్ వచ్చేసి 10 వస్తుంది కాబట్టి ఆ 10 కాడ డాట్ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ డాట్, సంక డాట్, బ్యాక్ డాట్. నీకు లూజ్ అంతా నీకు ఎంత కావాలో అంత లూజ్ వచ్చేస్తుంది. అప్పుడు కరెక్ట్గా ఫిట్టింగ్ అనమాట. నీకు మ్యాక్సిమం బ్లౌజ్ కటింగ్తోనే బ్లౌజ్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. బ్లౌజ్కి డ్రెస్కి పెద్ద తేడా లేదు. కటింగ్ లూజులు యాడ్ చేసుకుంటాం వీటికి లూజ్ కావాలంటే. దీంట్లో 2 రకాల కటింగ్లు ఉంటాయి. ఆ సెంటర్కి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సెంటర్ కార్డ్ పెట్టేసుకొని నెక్ది ఎంత కావాలంత, కొంచెం వీళ్ళకి బ్రాడ్ నెక్ కావాలి, అందుకోసమని ఇలా పెట్టాను అనమాట. మన మెథడ్ తెలుసు కదా, అది 1/2 ఇంచ్ మనం తగ్గించి ఫ్రంట్ లేపేస్తాం. 1/2 ఇంచ్ తగ్గించి లేపించేసి 1/2 ఇంచ్ నెక్ లోపలికి తీసుకుంటాం. షోల్డర్స్ జారకుండా టెక్నిక్ ఇది. అలా అది దానివల్ల అది అనమాట. అలా మనం లోపలికి 1/2 ఇంచ్ అంతే. మీకు షోల్డర్స్ జారు చాలా చక్కగా ఏడు ఇంచులు అనమాట. ఫ్రంట్ నెక్ 7 ఇంచులు, బ్యాక్ నెక్ 7 ఇంచులు ఉంది. ఒక 1/2 ఇంచ్ అటు బ్రాడ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ పెంచుకున్నాం. రౌండ్ నెక్కే బ్రాడ్ పెట్టమన్నారు. ఇంకా తీసుకోవాలి బ్రాడ్, సరిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఏదో చెప్పారని మనం పెట్టామనుకోండి, రేపు మళ్ళీ బ్రాడ్ ఎక్కువైంది అంటారు.
అందుకని సరిపోతుంది, 1/2 ఇంచ్ సరిపోతుంది. 1 ఇంచ్ అంటే బాగా హెవీగా వాడే వాళ్ళకి మనం పెట్టాలి. నార్మలే బ్యాక్ స్ట్రైట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది బ్రాడ్ అది బ్రాడ్ పెట్టామనుకోండి, ఇక్కడ మనం షోల్డర్ తేడా వస్తుంది. మళ్ళీ షోల్డర్ షేప్ తీసుకోవాలి. షేప్ తీసుకుంటే షోల్డర్ కూర్చుంటుంది, లేదంటే థ్రెడ్స్ వేసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు మనకు అర్థం అవ్వాలి ఇది ఎలా సెట్ అవుద్ది. ఆ మెజర్మెంట్స్కి ఫిట్టింగ్ ఇస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నీకు లూజు షోల్డర్ జారటానికి ఉండదు, ఎందుకంటే చంక కరెక్ట్గా కూర్చోబెట్టాం కదా. నీకు షోల్డర్ జారుతున్నాయంటే బ్లౌజ్కి కానీ దీనికి డ్రెస్కి కానీ మనం సంక లూజ్గా ఉంటే షోల్డర్స్ జారిపోతాయి. అదొకటి. నడుము ఒకటి ఫిట్టింగ్ ఇవ్వాలి, ఎందుకంటే అలా పట్టుకుంటేనే కదా కదలకుండా ఉంటుంది. లూజ్ పెడితే జారిపోతూ ఉంటాయి కదా. చంక లూజ్గా ఉందనుకో, అక్కడ ఫిట్టింగ్ పట్టుకుంటేనే ఆ షోల్డర్ అనేది పట్టుకుంటుంది. చంక లూజ్గా ఉంటే ఆ గ్యాప్ పైన తగిలిద్ది కదా, కింద కూర్చుంటుంది, పైన లూజ్ కుట్టితే అది షోల్డర్ జారిపోతూ ఉంటాయి. అదనమాట టెక్నిక్. 8 ఇంచులు పొడవు. కొంచెం క్లారిటీ లేదు, నేను స్టాండ్కు బిగించుకున్నాను అనమాట. నాకు అర్థం కావట్లేదు ఎలా వచ్చిన. తర్వాత చూస్తే కొంచెం క్లారిటీ తగ్గింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. నెక్స్ట్ టైము ఈ పొరపాటు లేకుండా చూస్తాను, అందుకని మీకు క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. మనకి సేమ్ యాజ్ యూజ్గా బ్లౌజ్కి ఎలా అయితే మనం కట్ చేసుకుంటామో మెజర్మెంట్స్కి 36 ఐ చెస్ట్ కాబట్టి 3.6 డౌను, చంక డౌను 3.6 పెడితే సరిపోతుంది. మన 10వ భాగమే రెగ్యులర్గా చెప్పేది. అది 2.5 ఇంచ్ 1 ఇంచ్ వరకు కదిలికూడదు. మనం స్ట్రైట్గా కట్ చేసుకొని ఆ షేప్ కోసం ఆ 2.5 ఇంచ్కి చంకదానికి స్ట్రైట్గా పెట్టేసేసుకొని అలా మార్కింగ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకునే దాన్ని ఉంటే మనం కొంచెం మార్చుకొని స్ట్రైట్గా సెట్ చేసుకోవాలి. మనకు అర్థమైపోద్ది సంక ఎలా దిగుతుంది, కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన కటింగ్ ఉంది. హ్యాండ్స్ దండకొలత మీద డౌన్ తీస్తారు, దండకొలత కరెక్ట్గా వచ్చేటట్టుగా. మనమేమో ఇది రెగ్యులర్గా ఈ నార్మల్ వాళ్ళకి 10వ భాగం తీస్తాం. అదే హైదరాబాద్లో ఇండస్ట్రీలో అయితే నీకు హ్యాండ్ కరుచుకొని పోయేటట్టుగా కుడతాం అనమాట. అది ఎలా అంటే దండకొలత తీసుకుంటాం. ఆ దండకొలతకి ఈ డౌన్కి కరెక్ట్గా ఉండేటట్టుగా ఇంకా డౌన్ తెగిద్ది, 5 ఇంచుల వరకు డౌన్ తెగిద్ది అనమాట హ్యాండ్. వీళ్ళకి అవసరం లేదు, పట్టుకుంటుంది. వాళ్ళకి ఏంటంటే ఫోటో కోసం కనపడటానికి ఫిట్టింగ్ ఇవ్వాలి. వీళ్ళు ఫ్రీగా వేసుకోవటానికి వాళ్ళు వేసుకోరు కదా, ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పడేస్తారు. వాళ్ళకి ఫిట్టింగ్ కనపడటం కెమెరాకి కావాల్సింది అదనమాట. ఇదేమో రెగ్యులర్గా వేసుకునేది. ఇది అక్కడ ఇంకా డౌన్ తీస్తాం హ్యాండ్స్, వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి మామూలుగా రెగ్యులర్గా నీకు ఎంత కావాలో అంత ఫ్రీగా ఉండేటట్టుగా చూసుకోవటమే. చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఫాలో అయితే మీరు డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ అక్కడ చంక డాట్ అనమాట. 2 ఇంచులు మనకి ఐ చెస్ట్కి 2 ఇంచులు ఉంది కదా, 2 ఇంచులు ఉంది కదా. ఆ 2 ఇంచులు మనం చూపించాలి కదా. ఇక్కడ 2 ఇంచులు అంటే చంక డాటు 1/2 ఇంచ్ చంక డాట్ పెట్టేసామనుకోండి, ఆ లూజు అక్కడ వచ్చేసిద్ది. మనం బ్యాక్ డాట్ పెట్టేస్తామా, ఆ లూజ్ వచ్చేసిద్ది. ఇటు 1/2 ఇంచ్ 1 ఇంచ్ అక్కడ 1 ఇంచ్, అప్పుడు 2 ఇంచెస్ లూజు ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. మనం అప్పుడు బ్యాక్ డాట్ పెడతాం కాబట్టి కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా దిగిపోతుంది అనమాట. బ్యాక్ డాట్ ఇది 9 ఇంచుల వరకు. సంక ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ డౌన్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అక్కడ మనం కట్స్ పెట్టాం కదా సీటుకి, దాని మీద 1 ఇంచ్ పైకే ఉండాలి, కిందకి తెక్కకూడదు. సీటు పట్టుకుంటుంది కదా లేకపోతే. అక్కడ 4 ఇంచులు గ్యాపు, ఇక్కడ 4 ఇంచుల గ్యాపు. స్ట్రైట్గా స్కేల్ మార్క్ తీసేసుకొని మార్కింగ్ వేసుకొని ఎలా డాట్ పెట్టాలనేది కూడా షేప్ కూడా చూపిస్తాను ఒకసారి. యాజ్ ఇట్ ఈస్గా ఇలా డాట్ పెట్టేసుకుంటే ఇక్కడ కొంచెం స్టార్టింగ్లో సన్నగా పట్టి అక్కడ డాట్ పెంచి అలా తేల్చేయాలి. డాట్ పట్టడం కూడా చాలా టెక్నిక్ ఉంటుంది.
ఆ పట్టుకోవాలండి. ఏదో కుట్టామంటే కుట్టాం కదా, కరెక్ట్గా వస్తుందా లేదా చూడు. 34 కదా, 34కి మనం 36 పెట్టాము. హాఫ్ ఇంచ్ డాట్ పెడతాం కాబట్టి కరెక్ట్గా 34 ఇంచులు వచ్చేటట్టుగా చూసుకొని అక్కడ ఒక మార్క్ వేసేసుకున్నాం అనుకో, కరెక్ట్గా యాజ్ టీస్గా బాగుంటుంది. ఇప్పుడు ఈ లూజ్ అంతా ఫ్రంట్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ డాట్ పెట్టాం కదా, అది ఫ్రంట్కి వెళ్ళిపోద్ది అనమాట. అది అలా చేసేసుకుంటే మీకు ఈజీగా మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ తీసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చివరి వరకు నా వీడియో చూసినందుకు. చూశారు కదా, 40 ఇంచులు 8 ఇంచులు హ్యాండ్, 12 హ్యాండ్ లూజు, 16, 36 ఐ చెస్ట్, పాయింట్ చెస్ట్ వచ్చేసి 38, 34 నడుము, 42 సీటు వచ్చింది కదా. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్, శ్రీ అరుణ బొటిక్, సినీ లేడీస్ టైలర్. ఈ మెజర్మెంట్స్లో మీరు